హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా ఫార్మ్స్ అండ్ ఫుడ్స్. ఈరోజు మనం తిరుపతి జిల్లాలోని రైల్వే కోడ్ నియోజకవర్గం ఓలువారిపల్లి మండలం పెద్దవరంపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మా మామగారు కోళ్ళ పెంపకం పెంచుతున్నారు. అందులోని విశేషాలు ఏంటి అనేసి వెళ్ళి తెలుసుకుందాం రండి. మామగారు, మా యూట్యూబ్ ఛానల్కి మరియు మా ఫ్రెండ్స్కి మీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తారా? నమస్కారం అండి. నా పేరు ఋషికేశ్వర రెడ్డి. మాది తిరుపతి జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గం ఓలారిపల్లి మండలంలోని పెద్దవరంపాడు గ్రామము. మీరు ఈ నాటుకోళ్ళ పెంపకాన్ని ఎందుకు ఎంచుకున్నారు? నేను ఇది బై ప్రొఫెషన్గా ఎంచుకోలేదు. ఫస్ట్ హాబీగా అలవాటు చేసుకున్నాను. వృత్తిరీత్యా యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను నేను. నాకు ఈ డ్యూటీ ప్రెజరు, వర్క్ ప్రెజర్ వలన మానసిక ప్రశాంతత కోసము సాయం సంధ్య వేళల్లో ఎప్పుడన్నా మాకు లీజర్ టైం దొరికినప్పుడు అందుకు కేవలం మానసిక ప్రశాంతత కోసం ఎంచుకున్నాను. తర్వాత కాలంలో ఇది బై ఫామ్గా డెవలప్ చేసి మా ఇంటి దగ్గర మా హౌస్ వైఫ్, మా అమ్మగారు, ఇంకొక ఇద్దరు పని మనుషులు దీన్ని కేర్ టేకింగ్ చేస్తారు. నేను లాస్ట్ 25 years నుంచి ఫస్ట్ అది ఒక హాబీగా అలవాటు చేశాము. అలవాటు చేసుకున్నాను. 5 కోళ్ళతో స్టార్ట్ చేసేసి సుమారు 1000 కోళ్ళ వరకు దాన్ని డెవలప్ చేశాను. ప్రస్తుతం ఇప్పుడు మన దగ్గర 300 కోళ్ళ వరకు ఉన్నాయి. అంటే మల్టీపర్పస్లో మనం యూజ్ చేస్తాము. అంటే పందెం కోళ్ళకి, బ్రీడింగ్కి, వాటిలో ఏదన్నా మనకు కొంచెం పందానికి ఎందుకు పనికిరానేటి కోసుకునేదానికి మనం యూజ్ చేస్తాం. మీరు ఈ నాటుకోళ్ళ పెంపకం అనేది మొదటిసారిగా ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేశారు? మేము ఫస్ట్ 5 కోళ్ళతో స్టార్ట్ చేసాము. చిన్న కుటీర పరిశ్రమ మాదిరి ఒక 5 కోళ్ళతో స్టార్ట్ చేసేసి దాన్ని అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ ఒక 100 కోళ్ళ వరకు డెవలప్ చేసుకున్నాము. అప్పటికైతే దీనికి ఒక షెడ్డు, దానికి ఒక ఆవాసం అనేది ఏర్పరచలేదు. 100 కోళ్ళు ఎప్పుడైతే అయ్యాయో మాకు ఒక ఆలోచన వచ్చింది. దీనికి ఒక ఆవాసం ఏర్పాటు చేసేసుకొని దానికి ఒక షెడ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేద్దామని అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఎవరైనా కొత్తగా నాటుకోళ్ళ పెంపకం చేయాలనుకున్న వారికి మీరు షెడ్ నిర్మాణము, వాటి ఖర్చు ఏంది అనేసి ఎలా చెప్పగలరు? షెడ్ అనేది మనం ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాము, ఎన్ని కోళ్ళు మనం పెట్టాలనుకుంటున్నాము, కోళ్ళు మనం ఒక 100 కోళ్ళు 200 కోళ్ళు అని అనుకుంటే దానికి ఎంత అయితే విస్తీర్ణం అవసరం అవుతుంది, ప్లస్ షెడ్యూల్లో వెలుతురు, గాలి అనేది సఫిషియెంట్గా వాటికి దొరికేట్టుగా. ఇంకోటి ఏంటంటే డైలీ క్లీనింగ్ షెడ్లో. ఎందుకంటే ఆ షెడ్ అనేది క్లీన్ చేసుకోకపోతే వైరల్ డిసీజెస్ అనేవి ఎప్పటికప్పుడు అటాక్ అవుతాయి. ఈ అటాక్ అయినాయంటే కోళ్ళల్లో మనం అప్డేట్ చేసుకోకపోతే వైరస్ను చూసి వ్యాక్సిన్ను మనం కొంచెం నష్టపోయేదానికి ఆస్కారం. మేము షెడ్ నిర్మాణానికి కనీసం 3 నుంచి 3.30 వరకు అయింది లక్షలు. 3.5 లక్ష, అప్రాక్సిమేట్లీ 3.5 లక్ష. మీరు ఈ నాటుకోళ్ళకి బయట నుంచి ఏదైనా బ్రీడ్ తీసుకొని వచ్చి వదిలేరా, లేదంటే మీ దగ్గరే మొత్తం అన్ని ఫామ్ అయ్యాయి? మన సొంత బ్రీడే, మన సొంత బ్రీడే, మంచి బ్రీడ్. ఒకవేళ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి మీరు ఏ బ్రీడ్ సలహా ఇవ్వగలరు? ఇప్పుడు మార్కెట్లో ప్రజెంట్ సేలం అంట, ఇరాన్, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే భీమవరం నడుస్తుంది. భీమవరం కోళ్ళు అనేది కొంచెం డిమాండ్గా ఉంది. మీరు భీమవరంలో కోళ్ళే కాదు, మల్టీపర్పస్, అదే నేను చెప్పేది మల్టీపర్పస్, ప్లస్ మాంసానికి, బ్రీడింగ్కి, ప్లస్ పందానికి, ఈ 3 కనుక మనం ఆల్టర్నేటివ్ చేసుకోగలిగితే మనకు ఈ ఫీడింగ్కి అయ్యే ఎక్స్పెన్సివ్ ఖర్చు ఇవన్నీ మనం టాలీ అవుతాయి. కొంచెం మనం ఆ లాభాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. మీ అనుభవం ప్రకారము ఒక కోడి పొదుగు దగ్గర నుంచి మార్కెట్ సేల్ వరకు ఎంత ఖర్చు అవుతుంది మనకు? ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఒకసారి గుడ్డును పొదగబెట్టిన తర్వాత ఈ పిల్లలు 21 రోజుల తర్వాత పిల్లలు అయిన తర్వాత అది మాంసానికి కానీ మనకు మల్టీపర్పస్ ఉపయోగపడేంత వరకు సుమారు దాదాపు 200 రూపాయల వరకు మనకు ఒక కోడి మీద మనం ఖర్చు చేయడం జరుగుతుంది. ఫీడింగు, వ్యాక్సిన్కి, ప్లస్ అది ఇంకొకటి ఏంటంటే మన సొంత మనుషులు ఉండి చేసుకోవడం వల్ల. ఓకే. అదే ఏదైనా పని మనుషులు పెట్టి, వర్కర్స్ని పెట్టి చేసుకుంటే ఇంకొక 100 రూపాయలు దాని మీద ఎక్కువ అవుతుంది. ఒక కోడి మీద మనం దాదాపు పర్ కేజీ అని అనుకుంటే దాదాపు మనము ఒక 400 నుంచి 500 వరకు లాభాలు సంపాదించవచ్చు. అంటే పొదిగిన కోడి నుంచి ఒక 400 నుంచి 500 వరకు లాభం వస్తుంది కోడికి పర్ కేజీ మీద. ఓకే.
దానికి వ్యాక్సినేషన్ అది ఎలా స్టార్ట్? వ్యాక్సిన్ అనేది మనం గుడ్డును పొదగేసిన తర్వాత పిల్లలు ఎప్పుడైతే 21 రోజుల తర్వాత పిల్లలు చేస్తాయో, పిల్లలు చేసిన తర్వాత 5 రోజుల తర్వాత మనం వ్యాక్సిన్ ఇస్తాం. ఓకే. యాంటీబయాటిక్స్ రూపంలో వ్యాక్సిన్స్ ఇస్తాము. మళ్ళీ తర్వాత పెద్ద కోళ్ళకు ఇటువంటి ఆర్డిటి, డిఫార్మేషన్ ఇవన్నీ ఎప్పటికప్పుడు కొత్త వైరస్లు మనం అనేది డైలీ మనం అది గమనించుకుంటూ ఉండాలి. కోడి ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా, ఏమన్నా కొంచెం వైరస్ ఏమన్నా అటాక్ అయిందా, ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండి మనం చూసుకుంటూ ఉంటే ఈ వైరస్ అనేటివి మనం అధిగమించవచ్చు. ఓకే. మీరు ఇప్పుడు 200 ఖర్చు చెప్పినది ఈ మెడికల్ని కలిపి ఫీడ్ అంతా కలిపేసా, లేదంటే సపరేట్గా? మెడికల్ ఎక్స్పెన్సివ్ కలిపి 200 ఫీడింగ్తో కలిపి రూపాయలు మన సొంత మనుషులను చేసుకోవడం వలన. ఓకే. ఫీడింగ్ ఒకటి ఖర్చు ఎంత వస్తుంది మనకి? ఫీడింగ్ వచ్చేసి 180 రూపాయల దాకా వస్తుంది పర్ కేజీ మీద. ఒక కోడి పెద్ద దానికి ఎంత సమయం పడుతుంది మనకు మామూలుగా? దాదాపు ఒక కోడి సుమారు 8 నెలల కాలం టైం తీసుకుంటుంది. అప్పుడు ఎన్ని కిలోలు వస్తుంది? అప్పుడు కిలోలు అంటే 1.5 కిలో నుండి 2.5 కిలో వరకు మన చేతికి అందిస్తుంది. మనకి మార్కెట్లో వాల్యూ ఎలా ఉంటుంది పర్ కేజీకి? ఇప్పుడు దాదాపు మన దగ్గరికి డిమాండ్ని బట్టి పర్ కేజీ మీద 1000 నుంచి 1500 వరకు మనం సేల్ చేస్తున్నాము. నాటుకోళ్ళు పెంచడానికి షెడ్ నిర్మాణం కానీ ఏదైతే ఉందో వాటికి ఎటువంటి వాతావరణం అయితే బాగా కోళ్ళు ఎదుగుదలకు వస్తాయి? ఎందుకంటే ఎక్కువ చలి వాతావరణం కానీ, మరీ ఎక్కువ వేడి వాతావరణం కానీ ఉంటే కోళ్ళు తట్టుకునేదానికి కొంచెం కష్టం అవుతుంది. వాటికి ఈ వేడి, ఈ చల్లదనం అనేది రెండు ఈక్వల్గా సమతుల్యతగా ఉండేటట్లు చూసుకోవాలి మనం వాతావరణం. షెడ్లో వాతావరణం కానీ, బయట వాతావరణం కానీ. షెడ్లో వాతావరణం అంటే చుట్టూ ఏదన్నా వేసవికాలం గ్రీనరీస్ ఏదైనా మ్యాట్లు ఏర్పాటు చేసుకోవడమా చల్లదనం కోసము. బయట అయితే గ్రీనరీ చెట్లు పెంచుకొని వాటికి పూర్తి ఎండ తగలకుండా మనం వేసవికాలం నుంచి వాటిని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి? మేము వేసవికాలం అయితే చుట్టూ మ్యాట్లు ఏర్పాటు చేసుకొని వట్టివేరుతో మ్యాట్లు తయారు చేయించి ఆ మ్యాట్లు ఏర్పాటు చేసి షెడ్ చుట్టూ వాటికి నీళ్లు అందుకు చల్లుకుంటూ చల్లని వాతావరణం షెడ్ లోపల. బయట వచ్చేసి మేము తోట ఒక 2 ఎకరాల తోట ఏర్పాటు చేశాము. బత్తాయి తోట, పనస, మామిడి ఇవన్నీ ఏర్పాటు చేసి డైలీ పైపుల్లో నీళ్లు పోవడము. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటి ఫీడింగ్ కోసం దాంట్లో యాంటీబయాటిక్స్, వాటి చల్లదనం కోసము చెట్ల కింద బాగా నీళ్లు వెళ్ళేట్టుగా చేయడము. ఇటువంటి జాగ్రత్తలు మేము తీసుకున్నాం. మీకు ఉదయం నిద్ర లేవగానే కోళ్ళ దగ్గర ఎటువంటి పనులు ఉంటాయి? మేము ఉదయాన్నే తెల్లవారుజామునే షెడ్ ఓపెన్ చేసేసి కోళ్ళనన్నింటినీ ఫస్ట్ బయటికి పంపించేస్తాము. బయటికి పంపించేసిన తర్వాత వాటికి ఫీడింగ్ ప్లేట్లలోనూ గోళంలోనూ ఫీడింగ్ ఏర్పాటు చేసేసి ఫస్ట్ లోపల షెడ్ క్లీన్ చేసేస్తాం. ముందు షెడ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బయట వాటికి నీరు తాగేదానికి మంచి పరిశుభ్రమైన నీరు ఇచ్చేసి వాటిలో ఏమన్నా మనం అనుకుంటే ఆ రోజు రెసిస్టెన్స్ యాంటీబయాటిక్స్ కానీ, లేకపోతే లివర్ టానిక్లు కానీ, లేకపోతే వ్యాక్సిన్కి సంబంధించిన ఏదైనా ట్యాబ్లెట్లు ఇటువంటి ఏదన్నా ఆ నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళలోకి అన్నీ ఒకసారికి వచ్చి తాగేట్టుగా ఆ నీళ్ళని ఏర్పాటు చేస్తాం. తర్వాత మధ్యాహ్నం తర్వాత మళ్ళీ 1 గంట 2 గంటలు దాటిన తర్వాత పొదుగుడు కోళ్ళు, గుడ్లు పెట్టే కోళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సపరేట్ చేసేసి వాటి గుడ్లు పెట్టేదానికి ఏర్పాటు చేసేసి ప్లస్ మళ్ళీ వాటిని తీసేసి గుడ్లను జాగ్రత్తగా భద్రపరిచేసి పొదుగుడు కోళ్ళు ఉంటే పొదుగుడు కోళ్ళకు ఫీడింగ్ ఇవ్వడము, వాటర్ ఇవ్వడము ఇవన్నీ చేసేసి. మీరు ఈ నాటుకోళ్ళకి ఎటువంటి ఆహారాన్ని ఇస్తున్నారు? మేము నాటుకోళ్ళకి అందరి మాదిరి ఏదో ఆహారం ఇచ్చామని కాకుండా మంచి బలవర్ధకమైన ఆహారం, సొద్దలు, జొన్నలు, మొక్కజొన్నలు అవి ఉదయము మధ్యాహ్నము వాటితో ఫీడింగ్ ఇస్తాము. సాయంత్రము ఈవినింగ్ తౌడు వరి పొట్టును మిక్సింగ్ కొట్టి బాగా మెత్తగా ఆడించి దాన్ని బాయిల్ చేస్తాం. బాయిల్ చేసేసి ఆ బాయిల్ చేసిన దాన్ని చల్లారిన తర్వాత గోళాలకు ప్లేట్లకు వేసేసి వాటికి మంచి ఆహారం అందిస్తున్నాం. ఈ ఫామ్లో ఇప్పుడు మల్టీపర్పస్ కోళ్ళు అని చెప్పారు కదా, అందులో మార్కెట్కి ఎటువంటి డిమాండ్ ఉంటుంది? అంటే కోళ్ళ పందానికి పోయేటి, మాంసాహారానికి పోయేటి కానీ ఈ విధంగా వెళ్తుంది. మేము మాంసానికి అయితే 1000 నుంచి 1500 రూపాయలు కాస్ట్ చేస్తాము. ఎందుకంటే మనది రుచికరమైన మంచి నాణ్యత కొడి మాంసం కాబట్టి. ప్లస్ బ్రీడింగ్కి అయితే 5000 నుంచి 7000 వరకు ప్రైస్ చేస్తాము. పందానికైతే అబౌవ్ 10,000 నుంచి 20,000 వరకు ప్రైస్ చేస్తున్నాం. ఓకే. మార్కెట్ డిమాండ్ని బట్టి వాళ్ళే ఇక్కడికి వస్తున్నారా లేదంటే?
మార్కెట్ డిమాండ్ బట్టి మనకి ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళే ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చి మన దగ్గరనే కొనుగోలు చేస్తున్నారు. ఎటువంటి తెగుళ్ళు కోళ్ళకు సాకే అవకాశం ఉంది? కోళ్ళకు వచ్చేసి సీజనల్ బట్టి కుక్కర తెగులు, కళ్ళు మూసుకోవడము, లివర్ సంబంధించిన అటాక్ కావడము, ఇటువంటి జబ్బులు వస్తాయి. మనము చాలా జాగ్రత్తగా ఉండి సీజన్ను బట్టి మనం వ్యాక్సిన్స్ ఇచ్చుకోవాలి. వేసవికాలం వచ్చింది, వేసవికాలం వస్తే మెయిన్ లివర్కి సంబంధించిన డిసీజెస్ వస్తాయి. కోడి ఆరోగ్యంగానే ఉంటుంది, ఉన్నట్టుండి అది ఎగిరిపడి చనిపోతుంది. దాన్ని బట్టి మనం ముందుగానే జబ్బు వచ్చిన తర్వాత వ్యాక్సిన్ ఇవ్వడం కాదు, జబ్బు రాకముందే మనం వ్యాక్సిన్ ఇచ్చుకోవాలి సీజన్ బట్టి. ఎప్పుడైతే మనం జబ్బు రాకముందే మనం సీజన్ బట్టి వ్యాక్సిన్ ఇచ్చుకుంటామో అప్పుడు మనకు నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. వన్స్ ఒకసారి తెగులు వచ్చిన తర్వాత మనం కానీ వ్యాక్సిన్ ఇచ్చామంటే దాని నష్టం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇది మనం గమనించుకొని కనుక ముందుకెళ్తే మంచి లాభాలు సాధించవచ్చు. దీంట్లో ఫామ్లో కుందేళ్ళను కూడా మేము గమనించాము, అవి కూడా మీరు పెంపకం చేస్తున్నారా ఎట్లా? అవును, ఈ కుందేళ్ళు మన కోళ్ళు ఎప్పుడైతే పెట్టామో కోళ్ళతో పాటు ఇంకా ఇతర ఏదన్నా పెట్టాలనుకునే ఆలోచన వచ్చినప్పుడు మన ఫస్ట్ ఆప్షన్ కుందేళ్ళ వైపు వెళ్ళింది. కుందేళ్ళ వైపు ఎందుకంటే మన పెట్టుబడి తక్కువ, డిసీజెస్ తక్కువ, వృద్ధి ఎక్కువ, ఉత్పత్తి అనేది ఎక్కువ. దాంతో మేము 2 కుందేళ్ళను తెచ్చి స్టార్ట్ చేసాము. సుమారు దాదాపు 400 కుందేళ్ళను మేము ఉత్పత్తి చేయగలిగాం. కుందేలు ఎట్ట వృద్ధి అవుతాయంటే అది ఒక కాన్పుకు వచ్చేసి 1 నుంచి 10-12 వరకు కూడా చేస్తాయి. అది చేయడం ఏంటంటే సంవత్సరానికి 12 ఈతలు ఉంటాయి. దానివల్ల తొందరగా మనకు డెవలప్ అయ్యేదానికి, ప్లస్ పెట్టుబడి చాలా తక్కువ. ఫీడింగ్ అనేది మన తోటలో కనుక మనం హెజ్లోషన్ ఆకు అనేది దొరుకుతుంది. హెజ్లోషన్ ఆకు, బాడిషాకు ప్లస్ రైసు, అది ఎనీ ఫీడింగ్ అది తీసుకుంటుంది. దానివల్ల మనకు పెట్టుబడి చాలా తక్కువ, లాభాలు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉండదు. మీరు ఫీడింగ్ హెజ్లోషన్ అది మీరే సొంతంగా వేస్తారు? మేము సొంతంగా దాన్ని ఉత్పత్తి చేసుకుంటాము. హెజ్లోషను, ఇంకా తోటలో దొరికేటి ఆకు, గడ్డి మొత్తం అన్నీ కూడా కుందేలు ఫీడింగ్ తీసుకుంటాయి. నాటుకోళ్ళ పెంపకం మొదలు పెట్టాలనుకునే వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నేను ఇచ్చే ప్రధాన సలహా ఏమిటంటే, మనం వస్తానే ఏదో లాభాలు ఆర్జించాలా అనే ఉద్దేశంతో కాకుండా మనం కొంచెం మెలకువలు తీసుకొని రోజువారీ అభివృద్ధి, రోజువారీ మనం దాని మెలకువలు తీసుకొని వైరస్లు అనేది తగ్గించుకొని ఫీడింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుంటే ఒక కుటీర పరిశ్రమ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా మనం నాటుకోళ్ళ పెంపకాన్ని డెవలప్ చేసుకోవచ్చు. దాని నుంచి మనకు సఫిషియెంట్ లాభాలు అనేవి పొందేదానికి అవకాశం ఉంది. స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనము ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ కోళ్ళను మనం డెవలప్ చేద్దామనే ఆశతో కాకుండా కొద్ది మొత్తం మనం ఇన్వెస్ట్ చేసి అదే కుటీర పరిశ్రమ మాదిరి మనం 10 కోళ్ళు 20 కోళ్ళు అట్లా దాన్ని డెవలప్ చేసుకొని దాని నుంచి మనం కోడిని మనం డెవలప్ చేసుకోవాలా. కోడిని డెవలప్ చేసుకొని పెట్టుబడి తక్కువ పెట్టాలా, లాభాలు ఎక్కువ వచ్చేదానికి చూసుకోవాలా. ఎక్కువ పెట్టుబడి పెట్టామంటే వైరస్ ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు మనం నష్టపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తక్కువ పెట్టుబడి పెట్టాలా, ఎక్కువ లాభాలు పొందేదానికి చూసుకోవాలా. మరి మీ దగ్గరికి ఎవరైనా కొనుక్కోవాలి అంటే నాటుకోళ్ళ పెంపకం గురించి ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు మీ అడ్రస్ ఇలాంటిది ఏమైనా కొంచెం చెప్పగలరా? మాది వచ్చేసి మా గ్రామం వచ్చేసి కడప తిరుపతి ప్రధాన రహదారికి ముక్కవారపల్లి నుంచి ఓలార్పల్లి మండలం దగ్గర ముక్కవారపల్లి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మా ఊరు పెద్దవరం పాడగలదు. ప్లస్ కడప నుంచి వచ్చేటప్పుడు రాజంపేట దాటిన తర్వాత పొల్లంపేట నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్లస్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9959596576. ఎవరన్నా ఏదన్నా సలహాలు కానీ ఏదన్నా అడగాలంటే ఇప్పుడు ఎనీ టైం సంప్రదించవచ్చు. మామగారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు నాటుకోళ్ళ పెంపకం గురించి, వాటి యొక్క సలహాలు, వాటి యొక్క లాభాలు నష్టాల గురించి వివరించినందుకు ధన్యవాదములు. ఇట్స్ వెల్కమ్.